హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డెఫినైట్ ఇంటిగ్రేషన్స్లో లాస్ట్ పార్ట్ని చూద్దాం. రేపు మీ ముందుకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ని తీసుకొని రాబోతున్నాను. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మొత్తం లాజిక్ 1, లాజిక్ 2, లాజిక్ 3 ఉంటాయి. ఆ లాజిక్స్ మొత్తం అయిపోయాక నేను మీకు ప్రీవియస్ ECET క్వశ్చన్ పేపర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు అయితే మనం ఫస్ట్ డెఫినైట్ ఇంటిగ్రేషన్స్లో లాస్ట్ పార్ట్ని చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఈ విధంగా ఉన్నప్పుడు మనం రిడక్షన్ టెక్నిక్ అనేది ఒకటి ఉంది. ఆ రిడక్షన్ టెక్నిక్ ఇప్పుడు చూద్దాం. m-1 ఇంటూ m-3 సో ఆన్ అప్ టు 2r1 ఇంటూ n-1 ఇంటూ n-2 సో ఆన్ అప్ టు 2r1 బై m+n ఇంటూ m+n-2 సో ఆన్ అప్ టు 2r1 ఇంటూ k వేర్ k ఈజ్ π/2. k అనేది π/2 అయినప్పుడు m అండ్ n సైన్ పవర్ m కాస్ పవర్ n m n అనేవి ఈవెన్లో ఉంటాయి. ఎప్పుడైతే k అనేది 1 అవుతుందో అప్పుడు m కానీ లేదా బోత్ m అండ్ n అనేవి ఆడ్లో ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి రిడక్షన్ ఫార్ములాస్ అనేది వాడుకుంటాం. సో ఇప్పుడు ఆ రిడక్షన్ మెథడ్ని ఎలా వాడాలో నేను ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin క్యూబ్ x ఇంటూ కాస్ స్క్వేర్ x ఇంటూ dx. sin క్యూబ్ x అనేది ఆడ్, కాస్ స్క్వేర్ x అనేది 2. సో ఇది ఎందులో ఉంది? k = 1 మోడల్లో ఉంది. ఎందుకంటే ఒకటి ఆడ్ ఉన్నా రెండు ఆడ్ ఉన్నా కూడా k = 1 మోడల్ అనమాట. sin క్యూబ్ x అనేది ఒకటి ఆడ్ ఉంది కాబట్టి మనం ఈ సెకండ్ k అనేది 1 అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఆ మెథడ్ని చూద్దాం. m-1 m అంటే ఎంత? ఇక్కడ 3 3 - 1 అంటే 2. m-3 చేసి ఇప్పుడు అవుతుంది మనకి నెగిటివ్లో వస్తుంది. 3 - 3 0 అనేది రాకూడదు. సో ఇంటూ 1 అనేది వేసుకుంటాం లాస్ట్కి. 1 2 కంటే తక్కువ 3 ఉన్నప్పుడు 2 వేసుకోవాలి, కానీ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్ 1 అనేది వేసుకుంటాం. నెక్స్ట్ బై m+n అంటే 3 + 2 5. ఇక్కడ పైన ఒకటే టర్మ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఒకటే టర్మ్ అనేది ఉంటుంది. ఇంటూ 1 ఎందుకు వేసుకున్నారంటే మనకి ఏముంది ఇక్కడ ఆడ్ ఉంది కాబట్టి, ఇంటూ k కాబట్టి 1. 2 × 1/5 3 15 2/15. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin పవర్ 6x ఇంటూ కాస్ పవర్ 4x. ఇప్పుడు రెండు ఈవెంట్లో ఉన్నాయి. సో π/2 అనేది వస్తుంది మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ని చూద్దాం. m-1 6 - 1 అంటే ఎంత? 5 ఇంటూ m-3 అంటే ఎంత? 6 - 3 అంటే 3 ఇంటూ 3 తర్వాత ఇంకా రాదనమాట. నెక్స్ట్ వాల్యూ తీసుకుంటే జీరోలలో కానీ నెగిటివ్లో కానీ వస్తుంది. ఇంటూ 1 ఇంటూ మళ్ళీ నెక్స్ట్ n-1 అంటే 4 - 1 3. నెక్స్ట్ తీసుకుంటే 2 - 1 అని 2 వస్తుంది. ఎలాగో లాస్ట్ కూడా 2 ఉంటుంది కాబట్టి 1 ఉంటుంది కాబట్టి 1 3 × 1 బై m+n అంటే 6 + 4 10 ఇంటూ m+n-1 10 - 2 m+n-2 అంటే 10 - 2 అంటే 8. అలా నెక్స్ట్ m+n-4 అంటే 6, m+n-6 అంటే 4. లాస్ట్కి 2 వచ్చేదాకా చేసుకొని ఇంటూ π/2. ఎందుకంటే m అనేది ఈవెన్ m అండ్ n ఆర్ ఈవెన్ కాబట్టి π/2 అంటే 3π/512 ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ని చూడబోతున్నాం. సో మీరందరూ జాగ్రత్తగా వినండి. ఈ టేబుల్ వినటం వల్ల మీరు ఆన్సర్స్ని ఈజీగా చేయగలుగుతారు. ఇది ఫంక్షన్స్ అనమాట. sin పవర్ mx కాస్ పవర్ nx 0 to π ఇంటూ dx ఉన్నప్పుడు, -π/2 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx ఉన్నప్పుడు, 0 to π sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx ఉన్నప్పుడు, -π to π sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఉన్నప్పుడు, m అండ్ n ఆర్ ఈ ఆడ్ అయినప్పుడు, m n బోత్ ఆడ్ ఉన్నప్పుడు, m ఈస్ ఆడ్ అండ్ n ఈస్ ఈవెన్ ఉన్నప్పుడు, m ఈస్ ఈవెన్ n ఈస్ ఆడ్ ఉన్నప్పుడు, m అండ్ n ఆర్ బోత్ ఆర్ ఈవెన్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం ఇలా ఉన్నప్పుడు ఆన్సర్స్ ఎలా వస్తాయో చూద్దాం. 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx ఉన్నప్పుడు, m అండ్ n ఆర్ ఆడ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ అనేది మీరు 0 ఆప్షన్స్లో 0 అనే ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. m ఆడ్ ఉండి n అనేది ఈవెన్ ఉన్నప్పుడు 2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx అనే మోడల్లో ఇంటిగ్రేషన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ m ఈస్ ఈవెన్ n ఈస్ ఆడ్ ఉన్నప్పుడు ఆన్సర్ అనేది డైరెక్ట్గా 0. m అండ్ n ఆర్ బోత్ ఈవెన్ ఉన్నప్పుడు 2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx మోడల్లో మనం ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ -π/2 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx ఉన్నప్పుడు m అండ్ n ఆర్ ఆడ్ ఉన్నప్పుడు 0 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ m ఈస్ ఆడ్ అండ్ n ఈస్ ఈవెన్ ఉన్నప్పుడు కూడా ఆన్సర్ అనేది డైరెక్ట్గా 0.
నెక్స్ట్ m ఈస్ ఈవెన్ n ఈస్ ఆడ్ ఉన్నప్పుడు 2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx మోడల్లో మనం ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. రిడక్షన్ మెథడ్ ఉందిగా పైన, ఆ మోడల్లో మీరు ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ m అండ్ n ఆర్ ఈవెన్ ఉన్నప్పుడు కూడా 0 to π/2 2 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx చేయాలి. నెక్స్ట్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx ఉన్నప్పుడు m అండ్ n ఆర్ ఆడ్ ఉన్నప్పుడు ఆన్సర్ అనేది డైరెక్ట్గా 0. m ఈస్ ఆడ్ ఉండి n ఈస్ ఈవెన్ ఉన్నప్పుడు కూడా ఆన్సర్ అనేది డైరెక్ట్గా 0. m ఈస్ ఈవెన్ అండ్ n ఈస్ ఆడ్ ఉన్నప్పుడు ఉన్న ఆన్సర్ అనేది డైరెక్ట్గా 0. m అండ్ n ఆర్ బోత్ ఈవెన్ ఉన్నప్పుడు ఇక్కడ 0 to 2π ఉన్నప్పుడు మాత్రం మనకి 4 అనేది వస్తుంది. ఇంటిగ్రల్ 0 to 2π -π to π ఉన్నప్పుడు 4 అనేది వస్తుంది ఇంటిగ్రల్ ముందు. 4 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx మోడల్లో మనం ఇంటిగ్రేషన్ చేయాలి రిడక్షన్ మోడల్లో. సో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం లాస్ట్ చూద్దాం టేబుల్లో. -π to π sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx m అండ్ n ఆర్ ఆడ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ 0. m ఈస్ ఆడ్ ఉండి n ఈస్ ఈవెన్ ఉన్నప్పుడు ఆన్సర్ అనేది డైరెక్ట్గా 0. m అండ్ n ఆర్ బోత్ ఆడ్ ఉన్నప్పుడు కూడా m ఈస్ ఈవెన్ ఉండి n ఈస్ ఆడ్ ఉన్నప్పుడు కూడా ఆన్సర్ అనేది 0. ఎప్పుడైతే m అండ్ n ఆర్ ఈవెన్ ఉంటాయో అప్పుడు 4 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx మోడల్లో మనం ఇంటిగ్రేషన్ అనేది చూడాలి. ఇప్పుడు మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే m అండ్ n ఆర్ బోత్ ఆడ్ ఉన్నప్పుడు ఆన్సర్స్ అన్నీ డైరెక్ట్గా 0. మళ్ళీ m ఈస్ ఆడ్ ఉండి n ఈస్ ఈవెన్ ఉన్నప్పుడు ఫస్ట్ 0 to πకి తప్ప మిగతా వాటన్నిటికీ డైరెక్ట్గా ఆన్సర్ అనేది 0. నెక్స్ట్ m ఈస్ ఈవెన్ ఉండి n ఈస్ ఆడ్ ఉన్నప్పుడు π/2 -π/2 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఉన్నప్పుడు అన్నిటికీ 0. ఓన్లీ 2 ఇక్కడ ఒక్కడ m ఈస్ ఈవెన్ నుండి n ఈస్ ఆడ్ ఉన్నప్పుడు ఒక్కడప్పుడు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ m అండ్ n ఆర్ బోత్ ఈవెన్ ఉన్నప్పుడు అన్నిటికీ ఇంటిగ్రేషన్స్ అనేది సాల్వ్ చేయడం ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. m n రెండు ఆడ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆన్సర్స్ 0s. m ఈస్ ఆడ్ ఉండి n ఈస్ ఈవెన్ ఉన్నప్పుడు అన్నిటికీ 0 ఆన్సర్. బట్ ఓన్లీ 0 to π sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఉన్నప్పుడు దానికి ఒకదానికి ఇంటిగ్రేషన్ ఉంటుంది. m ఈస్ ఈవెన్ ఉండి n ఈస్ ఆడ్ ఉన్నప్పుడు అన్నిటికీ 0 ఎక్సెప్ట్ -π/2 to π/2 sin పవర్ mx ఇంటూ కాస్ పవర్ nx ఇంటూ dx ఉన్నప్పుడు m అండ్ n ఆర్ బోత్ ఈవెన్ ఉన్నప్పుడు అన్నిటికీ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో మీరు ఈ విధంగా గుర్తుంచుకోవడం వల్ల మీకు ఆన్సర్ అనేది ఎమ్మటే వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఇది లాస్ట్ అనమాట. ఈ పేజ్తో మనకి ఎండ్ అయిపోతుంది సెక్షన్ అనేది, ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ పార్ట్. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 13th థీరం in ఇంటిగ్రల్ ఆఫ్ in అనమాట. in ప్లస్ in -2 దీన్ని ఎడిషన్ లాగా చూపెడుతున్నాను. 0 to π/4 tan పవర్ nx ఇంటూ dx కామా in -2 ఈక్వల్స్ టు 0 to π/2 tan పవర్ n-2 x ఇంటూ dx. in ప్లస్ in -2 ఈక్వల్స్ టు 0 to π/2 tan పవర్ nx ప్లస్ tan పవర్ n-2 ఇంటూ x ఇంటూ dx ఈక్వల్స్ టు 1/n-1 అనమాట ఆన్సర్ అనేది. మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. 0 to π/4 tan cube x ప్లస్ tan x ఇంటూ dx ఈక్వల్స్ టు 1/n అంటే పవర్ అనమాట. ఇక్కడ ట్యాన్లో ఉన్న పవర్ 3 - 1 ఈక్వల్స్ టు 1/3 - 1 ఈక్వల్స్ టు 1/2 అనమాట. మనకు ఆన్సర్ ఈ విధంగా ఈ మోడల్లో ఇస్తే 2 అనేవి ఇచ్చి దాన్ని ఎడిషన్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఈ మోడల్లో tan పవర్ nx ప్లస్ tan పవర్ n-2 వేసుకొని 0 to π/2 వేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 1/n-1 అనే మోడల్లో వస్తుంది. n అంటే పవర్ ఆఫ్ tan అంటే ఇక్కడ 3, 1/3 - 1 అంటే 1/2. సో ఇప్పుడు మనం నెక్స్ట్ థీరంకి మూవ్ అవుదాం. 14th ఇంటిగ్రల్ ఆఫ్ π/4 to π/2 cot పవర్ nx ప్లస్ కాట్ పవర్ n-2 ఇంటూ x ఇంటూ dx ఈక్వల్స్ టు 1/n-1. ఇది కూడా సేమ్ 0. ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ 5/4 to π/2 cot పవర్ 5x ప్లస్ cot cube x ఈక్వల్స్ టు ఇక్కడ ఫస్ట్ దాని పవరే తీసుకోవాలి మనం ఎప్పుడైనా 1/5 - 1. ఇక్కడ కూడా చూడండి 1/5 - 1 అంటే 1/4. దిస్ ఈస్ ఆన్సర్. ఈ మోడల్స్ నేను రాసిన ఫస్ట్ది థీరం చూసుకొని ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ మోడల్స్ మీద మీరు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వర్కౌట్ చేయండి. నేను మీకు ఎక్కువ బోర్ కొట్టొద్దని ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
సో మీరు ఈ పై మోడల్ చూసుకొని ఆ మోడల్లో చూస్తేనే డైరెక్ట్గా ఆన్సర్స్ పెట్టేయాలి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లాస్ట్ థీరం చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ పవర్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ సైన్ ఎక్స్ మైనస్ బీ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బీ సైన్ బిఎక్స్ ప్లస్ ఏ కాస్ బిఎక్స్. ఇక్కడ చూడండి డైరెక్ట్ థీరమ్స్. దీన్ని ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తే ఈ విధంగా ఆన్సర్ అనేది మనం సాల్వ్ చేయాలి. సో ఇంతటితో డెఫినైట్ ఇంటిగ్రేషన్స్ చాప్టర్ అనేది క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్ అనేది చెప్తాం. సో మన వాట్సాప్ గ్రూప్లో షార్ట్ నోట్స్ పీడిఎఫ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూసుకోండి. థ్యాంక్ యూ గైస్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్.